లివింగ్ 24 hours in circle. సండే రోజు ఉదయం గట్టు చింకి హాల్లో కూర్చొని ఏదో గీస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చి అమ్మ ఇలా అంటుంది, పిల్లలు మీరు ఏం చేస్తున్నారు? 24 hours ఇన్ ద సర్కిల్ ఛాలెంజ్ మమ్మీ. ఓహో, మళ్ళీ ఇదెక్కడి కొత్త ఛాలెంజ్ పిల్లలు? అనిపిస్తుంది ఈసారి సండే చాలా మజాగా ఉంటుందని. అవును నాన్న, మనం ఫస్ట్ ఒక పెద్ద సర్కిల్ గీసుకోవాలి. ఆ తర్వాత మనందరం ఆ సర్కిల్లోకి వెళ్ళాలి. ఆ సర్కిల్లో ఉంటూ మనందరం కొన్ని ఛాలెంజెస్ చేయాలి. అలా చేస్తూ ఎవరైతే ఎండ్ వరకు ఉంటారో వాళ్ళే విన్నర్స్. అరే వా, వినడానికి చాలా మజాగా ఉంది. అయితే నేను కూడా మీతో పాటు సర్కిల్ లోపల ఉంటాను. ఏంటి నిజమానా? అయితే నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను, కానీ సర్కిల్ లోపల కాదు, సర్కిల్ బయట ఉంటూ. అప్పుడింకా మీ అందరికీ చాలా కష్టమైన ఛాలెంజ్ ఇస్తాను. ప్లాన్ ఫిక్స్ అవుతుంది. గట్టు చింకి తొందరగా సర్కిల్ లోపలికి వెళ్తారు. నాన్న ఇంకా బింగో కూడా లోపలికి వెళ్లి కూర్చుంటారు. సరే, మొదలు పెడదామా? లెట్స్ గో. అయితే పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఛాలెంజ్లో ఏమేమి ఉన్నాయి? నేను చెప్తాను, మీరు ఏం చేయాలి అనేది. ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ 1. నా చేతిలో ఒక బౌల్ ఉంది, అందులో కొన్ని చిట్స్ ఉన్నాయి. ఇంకొక కండిషన్ ఏంటంటే ఇవాళ మీరు ఛాలెంజెస్ అన్నీ దీని ప్రకారమే చేయాలి. మొదటి రౌండ్ ఏంటి అంటే మీరందరూ ఒక్కొక్క చిట్ తీసుకోవాలి. అందులో ఏ ఐటమ్ అయితే వస్తుందో మీరు ఆ ఐటమ్ మీద నిలబడాలి. 3 నిమిషాల పాటు ఎవరైతే టైం మొత్తం నిలబడతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఏంటి, కేవలం నిలబడాలి అంతేనా? అయితే సరే, ముందు చిట్టి నేను తీస్తాను. నాన్న చిట్టి తీస్తాడు. ఏంటి? అరే లేదు, దీని మీద ఐస్ అని రాసి ఉంది. చెప్పండి, ఈజీగా ఉందా టఫ్గానా? ఇప్పుడు నేను తీస్తాను. గట్టు చిట్టి తీస్తాడు. అందులో లెగోస్ అని రాసి ఉంటుంది. అరే, లెగోస్ మీద నిలబడ్డం చాలా కష్టం. చింకీ కూడా చిట్టి తీస్తుంది. ఇంకా ఇలా అంటుంది, నా చిట్టి మీద అయితే మార్బల్ అని రాసి ఉంది గట్టు. బింగో కూడా నోటితో ఒక చిట్టి ఇస్తుంది. అది చింకీ తీసుకుని చూస్తుంది. ఇదేంటమ్మా, బింగో చిట్టి మీద అయితే కాటన్ అని రాసి ఉంది. నేను ఒక చిట్టి మీద మంచిది కూడా రాశాను. ఎవరికో ఒకళ్ళకి మంచి కూడా జరగాలి కదా. సరే, అయితే ఇంక మొదలు పెడదామా? అమ్మ ఒక చిన్న బాస్కెట్లో ఐస్, లెగోస్, మార్బల్ ఇంకా కాటన్ అన్ని బౌల్స్ లో పెట్టుకుని నెమ్మదిగా అక్కడికి వస్తుంది. ఈ లోపల అందరూ సర్కిల్ లోపల నిలబడి ఉంటారు. ఆహాహా, చలి చలి, ఇవైతే చాలా చల్లగా ఉన్నాయి. లెగోస్ అయితే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. హా, మార్బుల్స్ అయితే ఏమీ అంత చెడ్డగా లేవు, అలా అని మంచిగా కూడా లేవు. హా బింగో, నాకు తెలుసు నీ బకెట్లో ఉన్న ఐటమ్ బెస్ట్ అని. కాసేపట్లో నాన్న పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. అతను వెంటనే బకెట్లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఇంకా ఓహో, ఇంకా నా వల్ల కాదు. గట్టు బకెట్లో నుంచి తూలుతూ కింద పడిపోతాడు. నా వల్ల కూడా కాదు. చింకీ ఇంకా బింగో మాత్రం వాళ్ళ టైం వరకు బకెట్ లోపల నుండి బయటికి వస్తారు. హే, ఈ ఛాలెంజ్ విన్నర్ బింగో ఇంకా చింకీ. నెక్స్ట్ ఛాలెంజ్ మేమే గెలుస్తాం. ఏమంటారు నాన్న? ఆహా, తప్పకుండా. అందరూ చెప్పండి, ఆకలవుతుందా? ఎస్. అయితే పదండి, ఒక్కొక్క చిట్ తీయండి. ఏంటి, ఇప్పుడు చిట్లో ఏం రోల్ ఉందమ్మా? ఈ చిట్లో ఎవరికి ఏ ఐటెం రాసి ఉంటే వాళ్ళకు అదే దొరుకుతుంది. అప్పుడు అందరూ ఒక్కొక్క చిట్ బయటకు తీస్తారు. ఇంకా నా దాంట్లో నూడిల్స్ వచ్చింది, యమ్మీ. నా దాంట్లో కాకరకాయ వచ్చింది. నా దాంట్లో రైస్ వచ్చింది. బింగో, ఇక్కడ ఇవ్వు, నేను చూస్తాను. ఇందులో రాసి ఉంది బిస్కెట్స్ అని. కానీ బింగోకి తన ఫేవరెట్ బిస్కెట్ లభించింది. అమ్మ వెళ్ళి అందరికి వాళ్ళ లంచ్ తీసుకొస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ కాకరకాయ చాలా చేదుగా ఉంది. ఈ నూడిల్స్ యమ్మీ. ఈ రైస్ లో అస్సలు టేస్ట్ లేదు. మజా అయితే గట్టుకి ఇంకా బింగోకి వస్తుంది. గట్టు, నాకు కూడా కొంచెం నూడిల్స్ ఇవ్వవా? ఇవ్వను చింకీ. హా, నో చీటింగ్. అమ్మ చెప్పినట్టుగానే అందరూ వాళ్లకు ఇచ్చిన లంచ్ ఫినిష్ చేస్తారు. ఇంకా కాసేపు అక్కడే రిలాక్స్ అవుతారు. సాయంత్రం అయిన వెంటనే
అమ్మ చేతిలో బౌల్ తీసుకుని మళ్ళీ చిట్స్తో అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నారందరూ? హౌ ఇస్ ద జోష్? హాయ్ అమ్మా, ఈసారి చిట్స్లో ఏముంది? ఈసారి ఈ చిట్టి లోపల కొన్ని టాస్క్స్ ఉన్నాయి. మీరందరూ కూడా ఆ టాస్క్లను కంప్లీట్ చేయాలి. ఎవరైతే ఎండ్ వరకు ఈ టాస్క్లను కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. అనిపిస్తుంది ఈ టాస్క్ చాలా కష్టంగా ఉంటుందని. తప్పకుండా. అయితే ఈ చిట్ నీతోనే మొదలవుతుంది. తీసుకో చింకీ. చింకీ భయపడుతూనే చిట్ తీస్తుంది. ఇంకా చదువుతుంది. ఏంటి? లేదు. ఏమైంది చింకీ? ఏం టాస్క్? ఈ సర్కిల్ లోపలే ఉంటూ గర్భా డాన్స్ చేయాలి. కానీ అందరికీ తెలుసు నువ్వు తక్కువ ప్లేస్లో డాన్స్ చేయలేవు అని. నువ్వు ఎక్కువ ప్లేసులోనే డాన్స్ చేస్తావు. త్వరగా నీ టాస్క్ కంప్లీట్ చేయి. పాపం చింకీ టాస్క్ మొదలు పెడుతుంది. అమ్మ మ్యూజిక్ ఆన్ చేస్తుంది. చింకీ సర్కిల్ లోపల డాన్స్ చేస్తూ ఉంటుంది. ఓ నో, నేను అవుట్ అయిపోయాను. చింకీ, నువ్వు ఎలిమినేట్ అయ్యావు. మీకు బాగా నవ్వొస్తున్నట్టుంది. అయితే ఈసారి చిట్టు మీరు తీయండి. సరే, నేను ఛాలెంజ్కి ఏమైనా భయపడతానా ఏంటి? నాన్న ఒక చిట్ బయటకు తీస్తాడు. అందులో రాసి ఉంటుంది, నాన్న నూడిల్స్ తినాలి అని. హా, ఇదేంటి కేవలం నూడిల్స్ తినాలని రాసి ఉంది? అదేమైనా పెద్ద పనా? అది నా ఎడమ చేతి పని. కనీసం నాకు కాకరకాయన రుచి అయినా పోతుంది కదా. నూడిల్సే కాదు, ఎక్స్ట్రా స్పైసీ నూడిల్స్ తీసుకోండి. బాబోయ్, కారం. హా. తర్వాత నాన్న పరిగెడుతూ సర్కిల్లో నుంచి బయటకి వంటగదిలోకి పరిగెడతాడు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఇంకో పిల్లలు, నాన్న అవుట్ అయిపోయారు. ఇప్పుడు బింగో నీ వంతు. బింగో ఒక చిట్ తీస్తుంది. ఇంకా దాన్ని గట్టు తీసుకొని చదువుతూ ఉంటాడు. బింగో 3 సార్లు పల్టీ చేయాలి, అది కూడా సర్కిల్ లోపల. పద బింగో, స్టార్ట్ చేయి. బింగో జంప్ 3 టైమ్స్. బింగో కూడా అవుట్. తీసుకో. ఇప్పుడు నా వంతు. అలా చెప్పి గట్టు ఒక చిట్ తీస్తాడు. ఏంటి, నీళ్లు తాగాలా? అంటే ఏంటి? హా, అంటే నువ్వు ఈ పెద్ద బాటిల్లో వాటర్ మొత్తం 10 సార్లలో తాగి ఫినిష్ చేయాలి. అప్పుడే నువ్వు ఈ సర్కిల్ ఛాలెంజ్కి విన్నర్వి అవుతావు. అర్థమైందా గట్టు? ఏంటి, ఇంత పెద్ద వాటర్ బాటిల్? అది చూడ్డానికి లీటర్ బాటిల్లా ఉంది. సరే, పర్వాలేదు. ఇలా అయినా నా బాడీ హైడ్రేట్ అవుతుంది. గట్టు ఆగి ఆగి బాటిల్ వాటర్ తాగుతూ ఉంటాడు. కానీ గట్టు తాగేయాలి. 10, 9, 8, 7, 6. డన్. ఛాలెంజ్ కంప్లీట్. హర్రే! ఈరోజు 24 అవర్స్ ఛాలెంజ్ విన్నర్ గట్టు. ఆకుగట్టు, సర్కిల్లో ఉన్న నీ ఫోటో తీస్తాను. ఇప్పుడే కాదు మమ్మీ, ఆగు, ఇప్పుడు నేను వాష్రూమ్ వెళ్ళాలి. అలా చెప్పి గట్టు వాష్రూమ్ వైపు పరిగెడుతూ వెళ్తాడు. ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.